హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్ వస్తే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుందా? ఎందుకంటే కదా ఒక బాటిల్ మీద ఇంకొక 50 రూపాయలు ఎక్కువ ఒక క్వార్టర్ బాటిల్ మీద ఇంకొక 50 రూపాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తారంటారా? ఎక్కువ వేసుకోవచ్చు. పథకాలు ఎలాగెత్తారండి? డబ్బులు ఎలాగొస్తే ఆదాయం అవుతుంది ప్రభుత్వానికి? ఏ డబ్బు వస్తున్నదా? పథకాలకు డబ్బులు ఎక్కడ వస్తాయి? మరి పథకాలు ఎందుకు మాకు? ఏ పథకాలు లేదా? 300 300కి వచ్చి రోజుకి 150 రూపాయలు క్వార్టర్ వేస్తున్నా కూడా ఎంత వేస్తున్నాడు? నేను 105 ఎక్స్ట్రా కడుతున్నాను వాడికి. నాకు అప్పుడైతే 60 రూపాయలు ఇస్తున్నారు క్వార్టర్లో. 500 పనికి పోతే నెమ్మదిగా ఇంటికి ఎత్తుకొని పోతున్నాం. ఏం వస్తున్నారు బొంగ. దీనివల్ల మాకు ఆదాయమా? అందుకే ఈయన వచ్చినాడు అనుకో, ఇంకొక 50 రూపాయలు ఎక్కువ వేసుకుంటాడు కదా. ఓకే, ఇది మరి సార్ నగర్లో ఎవరు వస్తారు? కంపల్సరీ భాను గారే రావాలి. భాను గారు రావాలి. ఏం పేరు? చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సారి? భానుప్రకాష్ వస్తేనే బాగుంటుంది. భానుప్రకాష్ వస్తే బాగుంటుంది. ఎందుకని? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అందరికి ఏ ఒక్క లోటు లేకుండా అందరికి అన్ని బాగా చేస్తున్నాడు. ఓకే, మన రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలా, అది ముఖ్యం. పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పంపించేది ఎంత ఉండకూడదు. ఓకే, మన రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినాయంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకున్న 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓకే. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉంటుంది నగరిలో? నగిరిలో భానుప్రకాష్ కంపల్సరీ వస్తాడు. ఓకే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన ప్రజా పరిపాలన బాగుంది. 10 సంవత్సరాలు చేశాడు, బ్రహ్మాండంగా ఉండింది. ఓకే, ఇతను వచ్చి ఒక 5 ఏళ్ళ కంటే చాలా లాస్ చేసినాడు. జనాన్ని కష్టపరిచాడు. దానితో పన్నులు విపరీతంగా పెంచేసాడు. అన్ని విధాల లాస్ చేసాడు. ఈసారికి అతను వచ్చినాడంటే చంద్రబాబు నాయుడు మేము సౌక్యంగా ఉంటాం, ప్రజానీకం సౌక్యంగా ఉంటుంది. అందువల్ల మేము ఈసారి వేయబోయేది చంద్రబాబు నాయుడు. మరి ఎలా ఉంటుంది సార్ నగరిలో? ఎలా ఏమనుకున్నారు జనాలు? నగరి జనాలు చంద్రబాబు నాయుడుకే ఓటేసేటట్టు చాలా నిర్ధారించారు. ఓకే, అందువల్ల భానుప్రకాష్ ఎక్కుతారు ఈసారి. ఆ భానుప్రకాష్ ని ఎక్కువగా వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి అది ఎట్ట చెప్పేదని కావద్దు సార్. ఎందుకని? రెండు టఫ్ గా ఉంది. రెండు టఫ్ ఉన్నాయా? టఫ్ గా ఉంది. ఓకే, కాంగ్రెస్ వస్తే బాగుంటది. రాహుల్ రావాలను నా కోరిక. రాహుల్ గారు మరి సారి అత్తరు ఓటు కాంగ్రెస్ కి? ఇక్కడ కాంగ్రెస్ గా చేస్తారు. అభ్యర్థి ఎవరు ఇక్కడ? అభ్యర్థి రోజా మేడం. అది వైసీపీ కదా. వైసీపీ. కాంగ్రెస్ అంటే పెద్ద కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? మీరు ఏ కాంగ్రెస్ కి వేస్తారు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కి వేస్తారా? నేనా? ఇది ఇంకా ఐడియా చేయలే సార్. మింట వాళ్ళు తేర్దల అరిక ఏమి ఇస్తారో, జగన్ పార్టీ టీడీపీ వాళ్ళు ఏమి చెప్తారో దాని గురించి ఆలోచన చేస్తాం. ఓకే, బీజేపీ పోయిందా కష్టం. చెప్పండి. ఆటో డ్రైవర్ అండి మేము. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఆటో మిత్ర వాహనాలు ఇవంతా పడుతుంది. మాకు వస్తే మాకు రాదు. ఓకే, అందువల్ల ఇంకొక 5 ఏళ్ళు జగన్ వస్తేనే బాగుంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉంది నగరిలో? నగర్లో వైఎస్పీ కూడా బాగా బలంగానే ఉంది. మీరు ఇద్దరు పొటాపోటీ ఉండదంటారు? అయితే పోటాపోటీ ఉంటుంది. చెప్పలేమంటారా? చెప్పలేము. అయితే పైన జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మాకు బాగుంటుంది. వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి ఖచ్చితంగా వచ్చి ఉంటారు. ఆయన బీజేపీ వల్ల కొంచెం చెప్పలేకుండా ముస్లిం ఓట్లు వచ్చి టీడీపీ వాళ్ళు 50% ఉన్నారు. వాళ్ళు అయిపోయేది లేదు అంటారు. ఓకే, ఇది చంద్రబాబు నాయుడికి తెలవాలా. చంద్రబాబు నాయుడికి అయ్యాలా? చంద్రబాబు గారికి? అవునా? ఎందుకనమ్మా? ఎందుకనా? ఈయనేం మహారాజు చేసినాడా? ఆయన చూస్తాం ఈ తడవా. ఓకే, మరి సార్ నగరంలో ఎవరు వస్తారు? ఇక్కడ నగరంలో ఈ ఊర్లో ఎవరు వస్తారు? ఎవరు వస్తారో ఎవరు చేస్తారో మాకు తెలియదు. ఓకే, ఏం పేరు? మీ పేరు? పూర్తి లేకుండా మేము చేస్తానమ్మా. ఊరికే జయరాం. చెప్పండి, ఈసారి నగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? తెలీదా? సరే, ఏం పేరు? మీ పేరు? ఎవరు వస్తే బాగుంటుంది సార్? జగన్ గారా చంద్రబాబు? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని?
మంచి చేశాడు. ముఖ్యమంత్రి ఎవరైతే ఏముందో సార్ రోజున బాగుంటది అనేసి అనుకుంటాను. ఈ 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది సార్. బాగుంది. మరి సార్ నగరంలో ఎలా ఉందండి? ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నగిరియా ఆ. సరే నగిరి వచ్చి కంపల్సరిగా మన ఏమండి? భాను సార్ వచ్చే అవకాశం. బాగుంది సార్. ఓకే, ఎందుకని అంటారు? అంటే సింపతి అంటారా, లేకపోతే చంద్రబాబు గారు అదే కూటమి వచ్చే అవకాశం ఉందని అదే సార్ అందువల్ల అందువల్ల ఒక కూటమి వస్తుంది అందువల్ల అంటారు. దానివల్ల గెలిచే అవకాశం గెలిచే అవకాశం ఉంది. సింపతి కాదు. కంపెనీ కాదు. అమ్మా, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారా? ఎవరో తెలియదు సార్. ఆ? పథకాలు వస్తున్నాయి మీకు ఏమైనా? మాకు జగన్ ఇస్తున్నారు సార్. జగన్ ఇస్తున్నాడు, మళ్ళీ వస్తారంటారా ఆయన? ఏమో తెలియదు సార్. మీరు ఏమనుకుంటున్నారు, రావాలనుకుంటున్నారా? ఆ? రావాలనుకుంటున్నారు. రావాలనుకుంటున్నారు. గురుగారు మీ పేరు? అంతే సార్. రావాలనుకున్న జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నాకు అన్ని ఇచ్చిన సైకిలాలు ఆ. మన నగరిలో నగిరిలో కూడా ఆయన ఇచ్చింది. రోజా వస్తారా? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఆయన రావాలి, ఖచ్చితంగా ఆయన ఉండాలి. ఆయనే ఉండాలి. మరి ఈసారి నగరిలో ఎలా ఉంటుంది అంటారు? అయ్యి టీడీపీ వస్తుంది. టీడీపీ ఈజీగా ఉండదు, సారి టఫ్ ఉండదు, ఫైట్ బయట అంతా ఏముండదు. ఏముండదు. అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారా? ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదా? వచ్చినా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుండదు. పథకాలు వస్తున్నాయా? మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఆయన? వస్తే మంచిది. ఓకే, మరి ఇక్కడ నగరంలో రోజా గారా, భానుప్రకాశ? భానుప్రకాష్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే ముందే పరిస్థితి ఎస్ఐ కార్పొరేషన్ అన్ని ఎత్తేసినారు. ఓకే. అన్ని రికార్డులు అన్ని పోయింది. చదివి ఫ్రీ కాన్వెంట్ చదివే వాళ్ళకి అది ఎత్తేసినారు. ఓకే. ఎస్సీ భూములు అన్ని ఎత్తేసినారు. ఓకే. రెండోది వచ్చి అంటే ఉండే వాళ్ళు చదువు గురించి ఉండేది డ్యూటీని అన్ని ఎత్తేసినారు. ఓకే. అది బాధ సార్. అది దాని వల్లే చెప్తున్నాం. మరి జనాలు ఏమనుకుంటారు సార్? నగరంలో ఎవరు వస్తారనుకున్నారు? నగరిలో నగిరిలో భానుపురం వస్తాం వస్తారు. భానుప్రకాశ్ వస్తారు డెఫినెట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనమ్మా? ఎందుకని? ఆయన పేదలకు బాగా చేస్తాడు. బాగా చేస్తున్నారు. ఓకే. ఇక్కడ నగరిలో జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. చెప్పండమ్మా, ఈసారి నగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రోజా గారా, భానుప్రకాష్ గారా? రోజా వస్తే బాగుంటుంది. రోజా వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? బాగా చేస్తా. బాగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఆయన చేసిన ఈ చేయలేదు ఎవరు, ఇంకా రాబోడు రారు కూడా. మరి ఇక్కడ నగరిలో ఉంటుంది సారి? నగరిలో దగ్గర మామూలు ఉంటది కదా. మా భానుప్రకాష్ గారా, రోజా గారా? రోజా గారు వస్తారు. ఈజీగా వస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? అటు ఇటుగా. విజయం చూస్తున్నాము. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? ఎవరు బాగుంటారని చెప్పేది మేము. మరి జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా, అందుతున్నాయి మీకు? ఒక్కటి కూడా మాకు అందలేదు. అడిగారా వాలంటీర్ని? అడిగి మాత్రం మేమేం చేయలేదు. వాళ్ళు పంపిస్తేనే మేము ఇస్తామంటున్నారు వాళ్ళు. ఓకే. మరి ఈసారి నగరిలో ఎవరు వస్తారు? భానుప్రకాష్ గారు, రోజా గారా? ఎవరు వస్తారో నాకు తెలీదా. తెలీదా మీకు? తెలీదు. చంద్రబాబు గారు. ఓకే. ఇక్కడ సార్ నగరిలో రోజమ్మ గారా, భానుప్రకాష్ గారా? బాగానే వస్తారా? ఓకే. ఎందుకని అంటారు? ఎందుకని? ఎందుకంటే వాళ్ళ అభిమానం. ఎవరు వస్తే వచ్చేదే వస్తారు. ఎవరు వచ్చేదే ఉంది. ఎవరు వచ్చినా వాళ్ళు చెక్ చేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? 5 సంవత్సరాలు చూసారు కదా మీరు. జగన్ పరిపాలన బాగుంది. మళ్ళీ వస్తారంటారా? ఖచ్చితంగా వస్తారు. మరి ఇక్కడ ఎలా ఉంటది? ఇక్కడ నగరిలో రోజా గారా, భానుప్రకాష్ గారా? ఇద్దరు ఏకలుగా ఉన్నారు. ఇద్దరు ఏకలుగా ఉన్నారు. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారా? అంతా మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, వాళ్ళ ఇష్టం. మరి సార్ నగరిలో ఎలా ఉంటుంది అంటారు? ఎవరు వచ్చే అవకాశం ఉంది నగరిలో? నగరంలో వచ్చే భానుప్రకాష్ రాబోయేది. భానుప్రకాష్ గారు. చంద్రబాబు. చంద్రబాబు గారు ఎందుకమ్మా? ఏమో ఆయన రావాలనుకుంటున్నారు. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్? చంద్రబాబు అయితే డెవలప్ చేయగలగా ఇది ఆయనకి ఉంది కాబట్టి ఆయన అయితే బాగుంటది. ఓకే. మరి సార్ నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? నగరిలో బాను గెలుస్తాడు. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుంది? ఈజీగా గెలుస్తాడు. ఈజీ గెలుస్తాడు. జగన్
జగన్ గారు ఎందుకని? పిల్లకాయలకి ఫీజులు వేస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు. ఆ. మరి ఈసారి నగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వచ్చే అవకాశం ఉంది. జగన్ వచ్చే అవకాశం ఉంది. రోజా గారు, భానుప్రకాష్ గారు ఇక్కడ? రోజాగా ఉంది. రోజా గారు. ఓ, మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. బాగుంటది. ఎందుకని? బాగా చేస్తాడు ఆయన. ఇక్కడ నగరిలో నగరిలో నగిరిలో వచ్చి భానుప్రకాష్ ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తాను. జగన్ గారా? ఎందుకనమ్మా? ఆయన చేసిన బాగా చేశారు. జగన్ రావాలి. మరి ఇక్కడ నగరిలో ఎవరు వస్తారు? రోజా గారా, భానుప్రకాష్ గారా? తెలియదు. తెలీదు. మీరు ఎక్కడ? మీ ఊరు మీది? మేము ఉండేది రేణుగుంటలో ఉంటాము. ఆ? రేణుగుంట. ఓకే. మార్పు అయితే కావాలి. మార్పు అయితే కావాలి. ఎందుకని అంటారు? అయితే ఒకరికి ఇచ్చాము, ఇంకొకసారి చూద్దాం ఎవరన్నా మార్పు. అది ఎవరనేది కాదు, మార్పు అయితే కావాలి. మరి ఈసారి నగరంలో మారే అవకాశం ఉందంటారా? అది తెలియదండి, పబ్లిక్ పల్స్ ఎలా ఉందో. మీరు ఎక్కడ సార్? నగరం మీది? ఏ నగరి కాన్స్టిట్యూన్సీ. ఓకే. వ్యవస్థ బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనమ్మా? అంటే ఆయన ప్రజలకి బాగా సహాయం బాగా చేస్తా ఉన్నాడు కాబట్టి, స్కూల్ పిల్లలకి ప్రజలకి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. ఓకే. మరి ఇక్కడ నగరంలో ఎవరు వస్తారు? రోజా గారన్నా, భానుప్రకాష్ గారా? రోజా మేడమే వచ్చేది. రోజా మేడం వస్తారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చెప్పేదానికి లేదు కదా. లేదంటారా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? బాగానే చేసింది. బాగానే చేస్తారు. మరి ఈసారి నగరంలో ఎలా ఉంటుంది అంటారు? రోజా గారా లేకపోతే భానుప్రకాష్ గారా? ఎలక్షన్ అయ్యేంతవరకు ఏం చెప్పలేము కదా. చెప్పలేమంటారా? ఎందుకంటే టఫ్ ఉంటుంది అంటారా? ఎలక్షన్ అయ్యేంత వరకు ఎవరు మనం చెప్పలేము. ఇప్పుడు ఏం చెప్పలేము. సిచ్యువేషన్ అటు ఉంది, ఇటు ఉంది, అటు ఇటు రెండు ఉందా? పక్కలు ఉంది. పోటీగా ఉంది. ఏం చెప్పలేము కదా. సార్ మీ పేరు? భాస్కర్ సార్. చెప్పండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చినా బాగుంటుంది సార్. ఎవరు వచ్చినా బాగుంటుందా? 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. మరి సార్ నగరంలో ఎలా ఉంటుంది అంటారు? అంటాడు టీడీపీనా వైసీపీ అంటారా? టీడీపీ ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు. మరి సార్ నగరంలో ఎలా ఉంటది? హోరాహోరీ ఉంటుందా? గెలిచే అవకాశం వరకు ఉంది. భానుప్రకాష్ గారికి, రోజా గారికి? హోరాహోరీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు. అటు ఇటుగా ఉందా? ఓకే. రోజా అంటే రోజా గారా? ఎందుకని? మన పార్టీ మ్మ్. మన రోజా మాది ఓకే. మంచి చేస్తున్నది, బాగానే ఉంటుంది. మరి సార్ ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీగా ఈజీగా. నేను వేసే వైఎస్ ఉంటే బాగుండదు. వైఎస్ జగన్ గారు ఎందుకని? నేను బాగా చేస్తున్నాను. బాగా చేస్తున్నారు. మరి ఇక్కడ నగరిలో నగర్లు కూడా రోజా గారా, భానుప్రకాష్ గారా? రోజా గారు. రోజా గారు. ఈసారి ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? తప్పకుండా ఉన్నాం. చెప్పండి. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? ఆ. తడి పోతుంది, మగ్గం పోతుంది. సబ్సిడీ కుడుకున్నారు. 500 యూనిట్ ఫ్రీ. తడికి 500 యూనిట్ ఫ్రీనారు చంద్రబాబు నాయుడు. இந்த வந்து ஏத்தினே போறான் தப்போ குறையில யாரு நம்ம ஒய்யத்தாரு சதுபாபு வந்த உடனே நாலாம் பென்ஷனு பசங்களுக்கு 15,000 சொல்லிட்டாரு. 3 சிலிண்டர் ஃப்ரீன்ட்டாரு. 3 సిలిండర్లు. ஆமா. அப்போல்லாம் నచ్చింది మీకు? మేనిఫెస్టో నచ్చింది అంటావు? ரைட்டு. ఓకే. அப்போல்லாம் இந்த இது சொன்னாரு, பட்டதாரிகளுக்கு ஒரு 15,000 நான் வருஷத்துக்கு தரனாரு. அந்த அது போச்சா. அப்புறம் இன்னொன்று சொன்னாரு, 4 சொன்னாரு. கரண்ட்டு பட்டதாரி 4,000. 50 வயசுக்கே பென்ஷன். 50 வயசுக்கே பென்ஷனு. ரேஷன் மட்டும் அப்படியே இருக்கிறாரு. ముఖ్యమా మగ్గం పోయింది మొలియారుங்களுக்கு. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటారా? మాకు వైఎస్ఆర్ ఉంటే బాగుంటుంది. వైఎస్ఆర్. ఇక్కడ నగరిలో నేను పుత్తూరు. అదే పుత్తూరు నగరం ఒకటే కదా. భానుప్రకాష్ గారు వస్తారు, రోజా గారు వస్తారు ఈసారి?
భానుప్రకాష్ పెద్ద వస్తు భానుప్రకాష్ గారు ఎందుకని? ఏమి మంచి అడ్డ ఏం చేయడం లేదు. ఓకే. ఊరికే ఆడ ఏడ తిరిగేది, ఆ పక్క వచ్చి కూడా ఏమి పట్టించుకునేది లేదు. వస్తాది 2 వీధులు తిరుగుతుంది, ఆ పక్క తిరగడం లేదు. ఓకే. ఏం మంచి అడ్డ ఏం పుత్తూరే డెవలప్ చేయడం లే. ఓకే. ఓకే. అవి ఎప్పుడు చూసినా మన నగిరి అది చూసుకుంటా ఉన్నాయి. ఓకే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? పరిపాలన బాగుంది. పరిపాలన బాగుంటుంది. మరి ఈసారి నగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? భాను గారు ఈజీ గెలుస్తారు ఈసారి పక్కా గారు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకని? డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఈయన ఉంటే డెవలప్మెంట్ కాదు. ఓకే. నిత్యావసర వస్తువులు గ్యాస్ 650 అమ్ముంటే 850 అమ్ముతా ఉంటారు. ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఓకే. ఇప్పుడు పేపర్లు వేస్తారు కదా, పేపర్లు వేసినట్టు అమ్మాలి కదా. ఎక్కడ అమ్ముతున్నారు? ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీయరంటారు? ఓకే. మరి సార్ నగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? భానుప్రకాష్ వచ్చే అవకాశం ఉంది. భానుప్రకాష్ గారు. ఓకే. వ్యవస్థ బాగుంటదమ్మా? జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది సార్. ఎందుకనమ్మా? అది మాకంతా పింఛన్ ఇస్తారు, ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు వదినారు, పేదవాళ్ళకి బాగా చేసినారు, పింఛన్ డబ్బులు పడతాది బిడ్డకి, బడి చదివేదానికి అన్ని బాగా జరుగుతాయి సార్. ఆయన వస్తే మాకు మంచిది. ఓకే. మాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చినాడు సార్ జగన్మోహన్ రెడ్డి. 3000 ఇస్తున్నారు. ఇప్పుడు వస్తే 4000 ఇవ్వచ్చు. ఏం చేసేది? సార్ వస్తే బాగుంది. వస్తే బాగుంటుంది అంటే టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. మరి సార్ నగరంలో ఎలా ఉంటుంది అన్నారు ఫైట్? నగిరిలోనా? కూడా టీడీపీ అంటాం. టీడీపీ అంటున్నారా? ఓకే. ఏం చూస్తున్నామండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏమండి ఏం సమాధానం చెప్పేది? నాది మీద నేను చెప్తే నీకు జరిగిపోతుంది. మనమే కదా అన్ని చేసేది. ఓకే. ఏపీ చంద్రబాబు నాయుడు వస్తే మంచిది. మరి నగరిలో? ఏపీ అంటే ఆయనే కదా. నగరిలో అదే సార్. ఐడియా లేదా? భానుప్రకాష్ గారు, నగరి రోజా గారు. భానుప్రకాష్ వస్తే బాగుంటుంది. భానుప్రకాష్ గారు. ఎందుకని? ఏమంటే రోజు ఏం పని చేస్తుంది, ఏమి చేయలేదు. ఏమి చేయట్లేదా? ఓకే. ఈజీ గెలుస్తారు సార్. భానుప్రకాష్ గారు టఫ్ ఉంటుందా? భానుప్రకాష్ పక్కా. ఉన్న ఆయన ఏం చేశారు, వాళ్ళు చేశారు. వచ్చిన ఆయన ఏదో చేస్తారు కదా. ఓకే. ఎవరు వచ్చినా ఒకటే కదా. మనం ఎవరు పైన చెప్పినా ఇదేమి రిలాక్స్ ఏమి ఉండవు. ఓకే. ఎవరు వచ్చిన అంటే ఇదే కంటిన్యూ అయితే బాగుంటుంటారా? ప్రభుత్వం మారితే బాగుంటుందా? అయితే చాలా బాధగా ఉంటుంది. కంటిన్యూ అయితే చాలా బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది. ఓకే. మరి సార్ నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? కరెక్ట్ గా మాకు తెలియదండి. మేము బయట నుంచి వచ్చాము. ఇది నగరి కదా? నగరి సొంతం బయట ఉండేది, తిరుపతిలో ఉండే. ఓకే. ఏమనుకున్నారు ఇక్కడ జనాలు? ఏమనుకుంటున్నారు నగరిలో వాళ్ళు? జనాలు పక్క అటు చెప్తారు, ఇటు చెప్తున్నారు. ఓకే. సో మళ్ళీ కంటిన్యూ అయితే కష్టం అంటారు? కష్టంలో ఉంటుంది. అంటే అన్ని అప్పల్లో పడిపోయారు కదా. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. ఎందుకనండి? ఇప్పుడు ఉండే వాళ్ళు పైన చేస్తే కూడా ఇక్కడ నగిరిలో ఎమ్మెల్యే ఏం చేసేది లేదు. అన్ని రౌడీ రాజకీయ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. దానివల్ల మరి సార్ నగరిలో ఎవరు వస్తారు? నగిరిలో బాగా వస్తారు. మంచి చేసేవాళ్ళే కావాలి కదా సార్. మంచి చేసేవాళ్ళు. ఓకే. జగన్ గారు ఎలా చేస్తున్నారు? మాకైతే బాగానే చేస్తున్నారు. ఓకే. మరి సార్ నగరిలో ఎలా ఉంటుంది అంటారు? భానుప్రకాష్ గారు, రోజా గారు. 2 కరెక్ట్ గానే ఉన్నాయి. టఫ్గా ఉన్నాయా? 2 కరెక్ట్ గానే ఉన్నాయి. ఏది వస్తుందో చెప్పలేము. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే మాకు అన్ని చేస్తారు. ఆటోకి పథకం వేస్తున్నారు. ఓకే. కొంచెం ఈజీగా ఉంది. ఆటోకి పట్టుకుని ఎవరు లేదు 5 సంవత్సరాల్లో. ఇంతకు ముందు టీడీపీ ఉండేటప్పుడు అందరూ మేము పైన కట్టుకున్నాము. ఓకే. ఇప్పుడు ఏం కట్టేది ఏం లేదు, బాగా తోలుతూ ఉన్నాము. నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రోజా వస్తే అవకాశం ఉంది. ఈజీ గెలుస్తారా? టఫ్ అయి ఉంటుందా? గెలుస్తారని ఒక నమ్మకం. ఉంటుందమ్మా. జగన్ గారు. ఎందుకనమ్మా? మాకు అన్ని మేలు చేస్తాడు అవుతుందా. ఓకే. ఇక్కడ నగరిలో రోజా మేడం వస్తారు ఈసారి? వస్తారు. చెప్పండి అమ్మా. జగన్ గారు. ఎందుకనమ్మా? చెప్పిందంటే చేస్తారు. పర్వాలేదు. చిన్న వయసు అయినా ఇంకా అనుభవం ఉంది, ఇంకా కూడా బాగా చేస్తారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి ఎవరు వస్తారో దాని పక్కన పెడితే ఈ సంక్షేమ పథకాలు అనేసి చాలా మంది అందరూ పెడతారు.
జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు. కానీ ఆ సంక్షేమ పథకాలు వల్ల ఎవరికి ఎంత లాస్ అని ఆలోచించాల్సిన అవసరం ఏమైనా కాబోయే ముఖ్యమంత్రికి ఉంది. ఓకే, ఇబ్బంది పడుతున్నారు జనాలు సంక్షేమ పథకాల వల్ల. ఆ పథకాల వల్ల కొంతమంది భారీగా రేట్లు పెరిగిపోతున్నాయనేసి, కొంతమందికి లబ్ధిదారులు మధ్య తరగతి వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది, బాగా స్పష్టంగా కనిపిస్తుంది. మరి సార్ నగరిలో ఎలా ఉంటది అంటారు? నగిరి రెండు పక్కల ఉంది. ఓకే, కానీ జనాల అంతర్భావాలు ఇంకా ఎవరికి పేడ తెల్లం కాలేదు కాబట్టి ఓకే, చెప్పలేని పరిస్థితి. ఎవరైనా ఒకటేనా? మరి సార్ నగరిలో ఎలా ఉంటది అంటారు? టఫ్గా ఉంటుందా? ఓకే, ఎవరు గెలుస్తారో చెప్పలేమంటారు? పరిస్థితుల్లో మేమేం చెప్పలేమండి. చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన 5 years చూసారు కదా, ఎలా ఉంది? చెప్పలేమండి, ఏం చెప్పలేము. ఏమి చెప్పలేమంటారా? నేనైతే ఏం చెప్పలేదు. సార్ మీరు చెప్పండి. బాగుంది. మళ్ళీ వస్తారంటారా ఆయన? మళ్ళీ గ్యారెంటీ ఆయనే, గ్యారంటీ వస్తారు. నో డౌట్. ఓకే, ఇక్కడ నగరిలో సార్ నగర్లో మాత్రం కొంచెం అటు ఇటు ఉంది, కానీ ఒక 100 ఓట్ల తరాలు గెలిచిపోతుంది ఆమె. గెలిచిపోతుంది. ఓకే, పట్టుదలగా ఉంది. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తారని చెప్పలేమండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? ఏమండి, జగన్మోహన్ వచ్చే విధంగా ఉంది. జగన్మోహన్ వచ్చే విధంగా ఉందా? అవును, ఓకే. మరి సార్ మా ఉద్దేశం. ఓకే, నగరిలో ఎలా ఉంది సార్? నగిరి పర్వాలా, నగరి కూడా అట్లా ఉంది. రావు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు. ఎందుకనమ్మా? మంచి చేస్తాడని. మంచి చేస్తాడన్నా. జగన్ గారు చేయట్లేదా? ఏం చేయాలి? ఏం చేయట్లేదు. కరెంట్ బిల్లు ఎక్కువ అయిపోయింది. ఎక్కువైపోయింది కరెంట్ బిల్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఓకే, ఆయన పేదలకు ఎన్నో మంచిదనం చేసినాడు ఆయన. ఓకే, దానివల్ల మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఉంటే పేద వాళ్ళకు ఏది 18,000 వేస్తున్నాడు. రుణమాఫీ, మళ్ళీ బాలివుడికి, అన్నిటికీ, ఆటో వాళ్ళకి, కూరగాయలకి అన్నిటికీ వేసినాడు. దానివల్ల ఆటోమేటిక్ ముఖ్యమంత్రి అంటే మాకు బాగుంటుంది. ఏది వల్ల బాగుండాల. మరి ఈసారి నగరిలో ఎలా ఉంటుంది? నగిరి పర్వాలేదు, బాగానే ఉండదు. రోజా గారు వస్తారు ఈసారి మళ్ళీ మూడోసారి? వస్తారు. జగన్ గారు. ఎందుకని సార్? మంచిగా చేస్తున్నారు. మరి ఈసారి నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? భానుప్రకాష్ గారా? ఎందుకని? వాళ్ళు కూడా బాగా చేస్తారా? ఓకే, సార్ ఏం కానీ చెప్పండి సార్, నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? భానుప్రకాష్ గారా, రోజా మేడమా? ఇప్పుడు భానుప్రకాష్ ముందుకు చెప్పింది భానుప్రకాష్ వస్తారు, ఇప్పుడు కాదే అదే రోజు యాదవ్ వస్తారు. రోజానే వస్తారా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళు ఆ పక్కన పోయినారు కదా, ముస్లిం ఓట్ల అన్ని ఈ పక్క తిరిగి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనమ్మా? బాగా చేస్తాడు, అందరికి బాగా చేస్తారు. ఇక్కడ నగిరిలో కూడా బాగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? బాగా చేస్తారు. ఇక్కడ ఎలా ఉంటుంది సారి నగరిలో? బాగుంటది. రోజా గారా, భానుప్రకాష్ గారా? రోజా గారు. ఇదే సార్, సైకిలా? ఎందుకని? అమ్మ ఏం చేయలేదు సార్. ఏమి చేయలేదా? రోజమ్మ మేడం ఏం చేయలేదు. ఓకే, తను బాగా ఛాన్స్ ఇస్తాం సార్. మరి ఈసారి ఇక్కడ భానుప్రకాష్ గారు వస్తారన్నారు. అయితే అవును, టఫ్గా ఉంటుంది, ఈజీగా వస్తారా? ఈజీగా వస్తారు సార్. అడిగింది వచ్చింది, వస్తా ఉంది, పడతా ఉంది. జగన్ కదా ఓటు. ఓకే, ఓకే, జగన్ కదా ఓటు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎట్లా మనం చెప్పేది? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు వస్తే బాగుంటుందా? ఎందుకని? ఇది వ్యవసాయం లేదు కదా, ఉంటే అభివృద్ధి అవుతుంది. మరి ఇక్కడ నగరి భానుప్రకాష్ వస్తే బాగుంటుంది. జగన్ ఎందుకనమ్మా? మాకు మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? అన్ని బాగానే చేస్తున్నారు సార్. మరి సార్ నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రోజా మేడం ఈజీగా వస్తారా, టఫ్ ఉంటుందా? ఈజీగా వస్తారు. జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? ఆయన బాగా చేస్తున్నాడు, అన్ని పనులు బాగా చేస్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ నగరిలో రోజమ్మ వస్తుంది. కన్ఫామ్ గా వస్తుంది. ఏం పేరు సార్ మీ పేరు?
చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? రోజా వస్తుంది. రోజా వస్తుందా? ఓకే, ఎవరైతే బాగుంటది? సార్ సరే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా చేసేవాళ్ళు బాగుంటారు, చేసేవాళ్ళు వస్తే చాలు. ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారు? ఓయ్ ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారండి? ప్రజెంటా 5 సంవత్సరాలు చూసారు కదా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అడుదా ఒకటి ఇట్టు ఉంటే ఒకటి అట్టుంటది, ఒకటి తింటే అట్లుంటది. మరి ఈసారి నగరిలో రోజా గారా భాను ప్రకాష్ గారా? ఎవరు వాళ్ళు వస్తారు వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు? ఓయ్ మీరు ఎవరు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఎవరు మంచి చేసే వాళ్ళు వస్తే చాలు అన్నది. ఓకే, ఇంకేం లేదు సార్. సార్ మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు భాస్కర్. ఎవరు వస్తే బాగుంటుంది సార్ నగరిలో? నగిరిలోనే ఆ, తమలపాకు సార్, అది లబ్బరాకు. చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది? దేనికి అది ఎంత మాకు మంచి చేసే ఎవరు వచ్చినా బాగుంటుంది సార్, అంతే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆ, పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అది మాకు తెలుసు సార్. తెలీదా? సార్ మీ పేరు? నా పేరు బాబు. చెప్పండి సార్, నగరిలో ఎవరు వస్తారు? భాను ప్రకాష్ గారా రోజా గారా? మనం ఎట్లా చెప్పగలుగుతాం? ప్రజలు తీర్పు. మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఏంటంటే ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటుంది. అభివృద్ధి చేయాలంటారా? అంతే, ఎవరు చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటుంది. వాళ్ళు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా? అమ్మా జగన్ గారా? ఓకే, ఎందుకంటే ఏం చెప్తాం అంటే మాకైతే అంటే బాగా చేశారానా లేకపోతే ఉంటుంది కదా రీజన్ ఏదో? బాగా చేశారు. బాగా చేశారు. ఓకే, అంటే ఫైట్ ఈజీ ఉంటుందా, టఫ్ గా గెలిచేస్తారు ఈసారి? నార్మల్లీ రోజా గారే గెలుస్తారు. ఫైట్ గట్టిగా ఉంటుందా ఈజీగా ఉంటుందా నన్ను? ఫైటింగ్ అయితే ఏం లేదు. మా నమ్మకం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే గెలుస్తారని మా నమ్మకం. సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందండి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఓకే, నగరిలో భాను ప్రకాష్ గారు. సరే, ఫైట్ ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుంది భాను ప్రకాష్ గారికి? ఈజీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని? అవును, ఆయన చేసిన ఇది కోసం ఆయన వస్తారు. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి? ఇక్కడ భాను ప్రకాష్ వస్తారు. భాను ప్రకాష్ గారు. వైఎస్ఆర్. వైఎస్. ఎందుకని? బాగా మంచి పని రాదండి. ఓకే, ఇక్కడ నగరిలో చంద్రబాబు నాయుడు వస్తారు. నగరిలో నగిరి రోజా గారు వస్తారు ఈసారి? వస్తారు. ఈజీ ఉంటుందా ఫైట్ టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఏముందో తెలియదా నాకు? 5 సంవత్సరాలు ఎట్టపోయిందని తెలియదా? ఓకే, మరి ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ? భాను ప్రకాష్ గారా రోజా గారా? ఎవరు వచ్చినా మంచి చేయాలి, కానీ ఈసారి భానుప్రకాష్ వస్తే బాగుంది అనిపిస్తుందా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఆయన బాగా చేస్తాడు. ఆయన బాగా చేస్తారు ఖచ్చితంగా 100%. ఓకే, మరి ఈసారి నగరిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? రోజా గారా భాను ప్రకాష్ గారా? 100% రోజా రాదు. రోజా రారు. ఎందుకని? అంతే, ఏం చేయలేదు ఇక్కడ. ఏమైనా చేసి ఉండదు నేను చెప్పేదానికి. ఓకే, 100% భాను ప్రకాష్ భారీ మెజార్టీ. ఎవరని చెప్పారు ఇప్పుడు మనకి బాగా ఇప్పుడు ప్రభుత్వం జరిగేది బాగున్నది. బాగుంది. మరి ఈసారి నగరిలో ఎవరు వస్తారు? రోజా గారా భాను ప్రకాష్ గారా? ఈసారి వచ్చేది భానుప్రకాష్. భాను ప్రకాష్ గారు. ఎందుకని? ఎందుకంటే ఆమె అంతగా ప్రజల్లో వచ్చి అడగలేదు ఏమి. ఓకే, ఎవరంటే బాగుంటుందంటే ఏం చెప్పేది. జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 సంవత్సరాలు, ఎలా ఉంది? బాగానే ఉంది. కొన్ని జరగకపోయినా కొన్ని జరుగుతాయి. మరి ఈసారి నగరంలో రోజా గారు వస్తారా భాను ప్రకాష్ గారు వస్తారా? ఎట్లా చెప్పగలుగుతామా? మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఎవరు రావాలని కోరుకుంటాం అంటే బాగా వస్తే బాగుంది. బాగా వస్తే బాగుంటాం. ఏం పేరు మీ పేరు? నా పేరు ధనశేఖర్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది నగరంలో? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నగరిలో భానుప్రకాష్. భాను ప్రకాష్. ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుందా? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. భాను. ఎందుకని? గ్యారెంటీగా వస్తారు. గ్యారంటీ వస్తారు. సార్ మీరు చెప్పండి. మాది గంగనెల్లూరు నియోజకవర్గం. గంగా. థామస్ వైసీపీ టీడీపీ. ఓకే, థామస్ గారు ఖచ్చితంగా నెగ్గుతారు ఈసారి? ఖచ్చితంగా నెగ్గుతారు. ఎందుకని? నారాయణ స్వామి డిప్యూటీ సీఎం లాగా ఉన్నాడే గానీ ఏం చేయలేదు. అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఏం లేదంటారా? ఏం లేదు. అది జగన్ గారు పథకాలు చాలా ఇస్తున్నారు కదా. పథకాలు ఇచ్చి ఈ రోజు డబ్బు ఇస్తారు, వాళ్ళు పోతా ఉంటారు. అంతేకాని పేరుండేట్టుగా అభివృద్ధి అనేది జరగాలి. ఎవరు వస్తారు మాకేం తెలుసు.
జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? మళ్ళీ వస్తారంటారా ఆయన? వస్తున్నాం అనుకుంటా. మరి నగర్లో ఎవరు వస్తారు సార్? రోజా గారా, భానుప్రకాష్ గారా? వస్తున్నాం. భానుప్రకాష్. ఓకే. సో మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని ఇదా? ఆయన అనుభవం ఉండదు, బాగా అన్ని చేస్తారు, బాగుంటది. మరి ఇక్కడ నగరిలో భానుప్రకాష్ గారా, రోజా గారా? భానుప్రకాష్ వస్తారు ఈసారి? వస్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తారు. ఓకే. పవన్ కళ్యాణ్ బ్రో పక్క సార్. పవన్ కళ్యాణ్ గారు. పదిసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిశారు కదా? అవును బ్రో. కూటమి వస్తుందా? వస్తుంది బ్రో పక్క ఈసారి. పక్క టీడీపీ బ్రో ఈసారి. మరి నగరిలో? నగరీలో కూడా టీడీపీ. భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. అవును బ్రో. వైసీపీ నుంచి రోజా గారు. అవును బ్రో. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? పవన్ ప్రసాద్ గారు. ఈజీ గెలుస్తా, టఫ్ ఉంటుందా? ఈజీ గెలుస్తారు బ్రో. ఈజీ గెలుస్తా. ఈసారి అట్లా అందరూ టీడీపీ గెలుస్తున్నారు. ఓకే. పెద్దయినా ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పలేము స్వామి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగనే ముఖ్యమంత్రి. జగనే అయితే బాగుంటదమ్మా? చంద్రబాబు నాయుడు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనమ్మా? బాగా చదివే పిల్లకాయలకు ఉద్యోగాలు వస్తే చాలు సార్. ఓకే. చదివేసి ఇంటికాడ ఉన్నారు అందరూ, ఉద్యోగం రాలేదు. ఇది నగరేనమ్మా? లేదు సార్, మాది రేణుగుంట సార్. రేణుగుంట సార్ మాది. రేణుగుంట. ఓకే. అంటే కాళహస్తికి వస్తుంది అది? ఎమ్మెల్యే కాళహస్తి ఎమ్మెల్యే కదా? ఓకే. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన వస్తే రాష్ట్రం బాగుంటది. ఓకే. మరి ఇక్కడ నగరిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? నగిరిలో రోజాదా. రోజా గారు. ఈజీ గెలుస్తా, టఫ్ ఉంటుందా? ఈజీగా గెలిచిపోతారు. ఈజీ గెలుస్తారు. ఈజీగా. ఓకే. థ్యాంక్ యూ అండి. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? చంద్రబాబు గారిని రండి. చంద్రబాబు నాయుడు రండి. చంద్రబాబు గారా. ఎందుకనమ్మా? ఏదో ఈయన చేసినాడు, ఆయన ఎటు చేస్తాడో సుఖం. ఓకే. ఆయన ఉన్న ఆయనే కదా ముందా. ఎట్టయితే అట్టా ఉన్నాయి. ఓకే. ఏం చేయాలి? మరి ఇక్కడ ఎవరు వస్తారు ఇక్కడ నగరంలో? భానుప్రకాష్, రోజా గారా? భానుప్రకాష్. భానుప్రకాష్. ఓకే.